వశిష్ఠ డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లో జరుగుతుంది. మెగాస్టార్ తో పాటు మరికొంతమంది నటీనటులతో ఓ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష కీలక పాత్రలో ఇషా చావ్లా, సురభి నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో రూపొందుతున్న కొత్త చిత్రానికి సంక్రాంతికి వస్తున్నామనే పేరుని ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు. చిత్ర బృందం ఆ పేరును ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. సినిమా కూడా సంక్రాంతి విడుదల లక్ష్యంగా ముస్తాబవుతున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన F2, సరిలేరు నీకెవరు చిత్రాలు సంక్రాంతికే వచ్చాయి. ఇలా ఏ రకంగా చూసినా వీళ్ళకి సెంటిమెంట్ గా మారింది సంక్రాంతి పండుగ. ఇప్పుడు ఏకంగా ఈ కలయికలో రూపొందుతున్న సినిమాకి అదే పేరు పెట్టేశారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. హీరోయిన్ తాప్సీ పెళ్లికి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జర్మన్ కు బ్యాడ్మింటన్ ప్లేయర్ మతియాస్ బో త్వరలో తనని పెళ్లాడనుందనే టాక్ వినిపిస్తుంది. మార్చి చివరి వారంలో రాజస్థాన్ ఉదయపూర్ లో గ్రాండ్ గా వెడ్డింగ్ చేసుకోబోతుందని తెగ ప్రచారం జరుగుతుంది. అయితే ఆ వార్తలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు తాప్సీ. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇప్పుడు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని, భవిష్యత్తులోనూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేనని తేల్చి చెప్పారు. తాజా కామెంట్స్ తో తన పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది ముద్దుగుమ్మ. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై కంగనా స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే సరైన సమయమని, ఒకవేళ రాజకీయాల్లోకి రాకపోయినా దేశానికి సేవ చేస్తూనే ఉంటానంటూ తన పొలిటికల్ ఎంట్రీపై నర్నగర్భ వ్యాఖ్యలు చేశారు తాప్సీ. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నిర్మించిన చిత్రం ధ్రువ నక్షత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడింది. ఈ సినిమా వాయిదా పడడం చాలా బాధగా ఉందన్నారు గౌతమ్ మీనన్. చిత్రం వాయిదా విషయంలో ఎన్నో రోజులు తనకు మనశ్శాంతి లేదని, తన కుటుంబం ఆందోళన చెందుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ లో ప్రస్తుతం గడ్డు పరిస్థితి నెలకొందని, తంగలాన్ సినిమా దాన్ని మారుస్తుందన్నారు నిర్మాత ధనుంజయ్. ఈ సినిమాతో హీరో విక్రమ్, డైరెక్టర్ రంజిత్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిస్తారని చెప్పారు. ఏప్రిల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, లోక్సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేస్తామని ప్రకటించిన తర్వాత వాయిదా వేశారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. శత్రువులకు యాక్షన్ తో సమాధానం చెప్పేందుకు బడే మియా చోటీ మియాగా రంగంలోకి దిగబోతున్నారు అక్షయ్ కుమార్. టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా కథానాయకులు. అలియాబాద్ జాఫర్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల టైటిల్ ట్రాక్ తో అదరగొట్టిన ఈ చిత్రంలోని మస్తు మలంగ్ జామ్ అంటూ సాగే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో అక్షయ్, టైగర్లతో సోనాక్షి ఆడిపాడారు. ఇక ఆ ముగ్గురు వేసిన స్టెప్పులు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సైనికుల త్యాగాల్ని స్మరించుకుంటూ వాళ్ళ ధైర్య సాహసాల్ని ప్రేక్షకులకు చూపించాలనే ఓ గొప్ప ఉద్దేశంతో చేసిన ప్రయత్నమే తమ చిత్రమన్నారు నిర్మాతలు సిద్ధు ముద్ద, ఆనంద్ కుమార్ అభినేని. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ తో కలిపి సిద్ధు ముద్ద నిర్మించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా నిర్మాతలు సిద్ధు ముద్ద, నందకుమార్ అభినేని మాట్లాడుతూ నిజమైన హీరోలు సైనికులని, సైనిక దళం నేపథ్యంలో సినిమాలు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తున్నాయని చెప్పారు. ఆపరేషన్ వాలంటైన్ మూవీ నిర్మించడం మరింత ఉత్సాహాన్నిచ్చిందని చెప్పారు. దేశభక్తి నేపథ్యం, భావోద్వేగాలే తమ చిత్రానికి బలమని వివరించారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సినిమాతో మాత్రమే కాదు, తన పెయింటింగ్స్ తో కూడా అలరిస్తున్నారు. సల్మాన్ పెయింటర్ అని చాలా మందికి తెలియదు, కానీ ఆయన ప్రత్యేకమైన థీమ్స్ తో వేసే పెయింటింగ్స్ కి బాగా పాపులారిటీ ఉంది. తాజాగా తన పెయింటింగ్స్ ని అందరికీ అందుబాటులో ఉంచేందుకు ఆర్ట్ గ్లోబల్ తో టైఅప్ అయ్యారు సల్మాన్. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు బయోపిక్ త్వరలో తెరకెక్కనుంది. ప్రముఖ రచయిత వినయ్ సీతాపతి రచించిన హాఫ్ లైన్ పుస్తకం ఆధారంగా సిరీస్ ఆహా స్టూడియో, అప్లాస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించనున్నాయి. నేషనల్ అవార్డు విన్నర్ ప్రకాష్ ఝా డైరెక్షన్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కనుంది ఈ సిరీస్. గతేడాది రిలీజ్ అయి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన మ్యాడ్ సినిమా సీక్వెల్ రాబోతుంది. సీక్వెల్ షూటింగ్ వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. నాన్నే నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కళ్యాణ్ శంకర్ తెరకెక్కించారు. ఈ మూవీ ఓటీటీలోనూ అదరగొట్టింది. రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా మార్చి 1న ఓటీటీలోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఈ నెల 9న రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ నుంచి మంచి వసూళ్లను రాబట్టింది. ఇందులో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా అలరించారు. తమిళ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టి తెలుగులో కంచెతో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది కథానాయిక ప్రజ్ఞా జైస్వాల్.
బాలకృష్ణకు జోడీగా అఖండతో మంచి విజయం అందుకుంది. 10 ఏళ్ల క్రితం హిందీలోనూ ప్రేక్షకుల్ని అలరించిన ఈ భామ మళ్లీ ఇప్పుడు బాలీవుడ్ లో అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్, తాప్సీ, వాణి కపూర్ తదితరులు నటిస్తున్న చిత్రం ఖేల్ ఖేల్ మే ఇటాలియన్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ ప్రాజెక్టు కి మదర్సన్ అజీజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రజ్ఞ ఓ కీలక పాత్రలో మెరవనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. సాయి కుమార్, అనసూయ, వినోద్ వర్మ ప్రధాన పాత్రలో జయశంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం అరి మై నేమ్ ఈస్ నోబరీ అనే సబ్ టైటిల్ ఇది. ఇక ఆర్వి రెడ్డి సమర్పణలో ఆర్వి సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామరెడ్డి, తిమ్మప్ప నాయుడు, పురిమెట్ల శేషు, మారంరెడ్డి నిర్మిస్తున్నారు. సాయి కుమార్, అనసూయ, వినోద్ వర్మ ప్రధాన పాత్రల్లో జయశంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలోని వినోద్ వర్మ ఫస్ట్ లుక్ ని తాజాగా విడుదల చేశారు. ఓ పెద్ద గ్రంథాలయంలో కూర్చొని ముఖ్యమైన విషయాలను రాస్తున్నట్లు ఉన్న ఆ ఫోటో ఆసక్తిగా ఉంది. ఈ సినిమా హిందీ రీమేక్ పై బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ వాలంటైన్ మూవీ మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. మార్చి 1న హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ కానున్న ఈ మూవీకి ఇటీవల సెన్సార్ బోర్డు అనుమతిచ్చింది. 2 గంటల 4 నిమిషాల పాటు సినిమా నిడివి ఉందని చిత్ర బృందం చెబుతుంది. 2019లో పుల్వామాలో జరిగిన దాడి తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. సతీష్ కౌశిక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం కాగజ్ 2 రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రముఖ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. భారతీయ పౌరుల హక్కుల గురించి అద్భుతంగా తెరకెక్కించారని, ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని సూచించారు. ఇందులో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి సినిమా ట్రైలర్ విడుదలైంది. వెంకట శివసాయి ఫిల్మ్స్ పతాకంపై మణికొండ రంజిత్ సమర్పణలో సత్యరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ముత్యాల రామదాసు, నున్నా కుమారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవితేజ, నున్నా హీరోగా, నేహా జురెల్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటించారు. ఇప్పటికే విడుదల టీజర్ పాటలకు విశేష స్పందన వస్తుంది. తాజాగా హైదరాబాద్ లోని ప్రసాద్ లో ట్రైలర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వ పర్యవేక్షణలో చారిత్రక అంశాల నేపథ్యంలో 3 వెబ్ సిరీస్ రూపొందనున్నాయి. టీవీ అండ్ ఫిలిం స్టూడియో బ్యానర్ పై రానున్న ఆ సిరీస్ లను ఎస్ శంకర్ నిర్మిస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన సంఘటనల నేపథ్యంలో తొలి సిరీస్ రానుంది. మహాత్మా జ్యోతిరావు పులే జీవిత స్ఫూర్తితో 2వ సిరీస్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి ఇతివృత్తంగా 3వ సిరీస్ రానుంది. ఈ మూడింటిని తెలుగు, హిందీ భాషల్లో నిర్మించనున్నారు. ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కి రెడీ అవుతున్నారు కియారా అద్వానీ. బాలీవుడ్ డాన్ ఫ్రాంచైజీలో వస్తున్న లేటెస్ట్ ఫిలిం డాన్ 3. ఈ చిత్రంతో రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వం వహించనున్నారు. డాన్ 3లో కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రంలో రణ్వీర్, కియారా ఇద్దరికి యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయట. దీంతో అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్స్ పర్యవేక్షణలో ఇద్దరు స్టంట్స్ నేర్చుకుంటున్నారని బాలీవుడ్ టాక్. విదేశాల్లో ఈ శిక్షణ జరుగుతుందని సమాచారం. బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకునే, రణ్వీర్ సింగ్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇన్స్టాలో దీపికా, రణ్వీర్ సింగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. సెప్టెంబర్లో తమకు తొలి సంతానం కలగబోతుందని పోస్ట్ చేశారు. 6 ఏళ్ల ప్రేమ తర్వాత 2018లో ఇటలీలో దీపికా, రణ్వీర్ పెళ్లి చేసుకున్నారు. దీపికా ప్రెగ్నెన్సీపై కొన్నాళ్లుగా బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు రణ్వీర్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం తెలుగులో దీపికా ప్రభాస్ సరసన కల్కి సినిమాలో నటిస్తున్నారు.